సమస్త సృష్టికి మూలమైన దేవుడు మన మానవ చరిత్ర ఆరంభంలోనే ఒక గొప్ప నియమాన్ని, ఒక ప్రాథమిక సూత్రాన్ని ప్రకటించాడు. ఆ సూత్రమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించువానిని శపించెదను. ఆశీర్వాదపు వారసత్వం. ఈ మాటలు కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇవి ఒక అద్భుతమైన వాగ్దానం. మనం దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారము. ఈ వాక్యం మనకు ఏమి చెబుతోందంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమతో, గౌరవంతో, మేలు చేయాలనే ఉద్దేశంతో ఆశీర్వదిస్తే అతనికి తిరిగి దేవుని నుండి ప్రత్యేకమైన మేలు కలుగుతుంది. మీరు ఎంతో విలువైన వారని, మీకు మేలు చేస్తే ఆ మేలు తమకు రెట్టింపు అవుతుందని ఈ సృష్టికర్త ప్రకటిస్తున్నాడు. ఇది మనకు కూడా ఒక మార్గదర్శకం. మనం ఇతరులకు దీవెనగా ఉండాలి. మన మాటల్లో, మన చేతల్లో, మన హృదయంలో ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం ఉండాలి. ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం యొక్క మూలం మనల్ని దీవిస్తూనే ఉంటుంది. మన కుటుంబాన్ని, మన పనిని, మన జీవిత ప్రయాణాన్ని ఆశీర్వదిస్తుంది. దూషణకు పర్యవసానం. అదే సమయంలో ఈ సూత్రం ఒక హెచ్చరికను కూడా ఇస్తుంది. ఎవరైనా మిమ్మల్ని నిందించినా, దూషించినా, లేదా మీకు హాని కలిగించాలని ప్రయత్నించినా, వారు కేవలం మీతో మాత్రమే పోరాడుతున్నారని కాదు. వారు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిలబడిన దేవునితో పోరాడుతున్నారు. వారి దూషణకు, వారి చెడు ఉద్దేశాలకు ఒక ఖచ్చితమైన పర్యవసానం ఉంటుంది. ఇక్కడ మనం చేయగలిగేది ఏమిటి? ఆ దూషణకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. మనల్ని నిందించేవారిని మనం తిరిగి నిందించాల్సిన పనిలేదు. ఎందుకంటే మన పక్షాన పోరాడేవాడు, మనకు న్యాయం చేసేవాడు, మనల్ని ప్రేమిస్తున్నవాడు ఒకరు ఉన్నారు. మన శక్తిని, సమయాన్ని వారిపై దృష్టి పెట్టకుండా మనల్ని ఆశీర్వదించిన దేవునిపై దృష్టి పెట్టాలి. ముగింపు సందేశం. ఈ గొప్ప సూత్రాన్ని మనం ప్రతిరోజూ గుర్తుంచుకుందాం. 1. మనల్ని దీవించేవారిని బట్టి మనం సంతోషించాలి. 2. మనల్ని దూషించేవారి పట్ల మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే న్యాయం జరగడం ఖాయం. 3. మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మన జీవిత ప్రయాణంలో ఈ సృష్టికర్త యొక్క అద్భుతమైన రక్షణ కింద మనం ఎల్లప్పుడూ దీవించబడినవారము. ఆయనే మన రక్షణ, ఆయనే మన ఆశీర్వాదము.